పిఠాపురంలో స్టిక్కర్ వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు సైతం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్స్కు చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. ఎవరి నమ్మకంతో వారు స్టిక్కర్లు వేసుకుని హడావుడి చేస్తున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు సైతం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజు, పిఠాపురంలో స్టిక్కర్ల వార్కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పిఠాపురంలో అయితే కనుక ఫ్లెక్సీల వార్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, అలాగే వైసీపీ అభ్యర్థిగా వంగ గీత కూడా పోటీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఎన్నికలు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇటు రెండు పార్టీలకు సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకి సంబంధించిన అధికారులు అయితే కనుక వారు బైకుల మీద, ఆటోల మీద, కార్ల మీద కూడా మా ఎమ్మెల్యే మా పిఠాపురం ఎమ్మెల్యే అంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు అలాగే పార్టీ సింబల్ తో పాటు ఆ బళ్ళు మీద అయితే కనుక ఆ అభిమానులు అయితే పెట్టుకునే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా డిప్యూటీ సీఎం మా ఎమ్మెల్యే వంగ గీత అంటూ కూడా కార్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకొని ఆ మీద వాళ్ళ అనుచరులు అయితే కనుక చక్కర్లు కొడుతున్న పరిస్థితి అంటే టోటల్ గా చూస్తే పిఠాపురంలో అయితే కనుక ఫ్లెక్సీలు వారం నడుస్తుందని చెప్పొచ్చు. అలాగే స్టిక్కర్ల వారు కూడా నడుస్తుందని చెప్పొచ్చు. మా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో మేమే నెగ్గుతున్నాము అని అటు వైసీపీ చెప్తుంటే ఇటు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో నెగ్గుతున్నారు అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇప్పటికే చెప్తున్నారు. అలాగే అదే విధంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే ఆ వర్మ కూడా ఇప్పటికే పిఠాపురం నుంచి అయితే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయితే నెగ్గుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్కే వస్తుందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన అబ్బాయిలు అయితే కనుక మేమే నెగ్గాము, మేమే ఫలితాల్లో రేపు పొద్దున 4వ తేదీన వచ్చే రిజల్ట్లు అయితే కనుక మా పిఠాపురం నుంచి మేమే నెగ్గుతున్నాం, మా పార్టీ నెగ్గుతుంది, మా ఆ నాయకుడు ఎమ్మెల్యేగా అవుతున్నారు, అలాగే వంగ గీత అయితే డిప్యూటీ సీఎం అవుతున్నారు అని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఆయన 2 సార్లు ఓడిపోయి 3వసారి అయితే కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి అటు వైసీపీ అధినేత అయితే కనుక జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే కనుక వంగ గీతకి డిప్యూటీ సీఎం ఇస్తాము, ఇష్టపడుతున్నా మీరు గెలిపించండి, మీరు గెలిపించి మా దగ్గర పంపించండి, నేను ఆమెకి డిప్యూటీ సీఎం ఇచ్చి నా పక్కన పెట్టుకునే ఆమెతో ఈ పిఠాపురం నుంచి అయితే కనుక ఏ సమస్యలు ఉన్నా అన్ని కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అయితే కనుక ఇప్పటికే మేమే నెగ్గేసాము, మాదే ఆ విజయం అంటూ కూడా అటు పక్క నుంచి అంచనాలు వేసుకుంటున్నారు. అంటే ఈ ఒక కులానికి సంబంధించి ఎంత ఈ కులాల నుంచి వైసీపీకి ఎంత పడుతున్నాయి, జనసేనకి ఎంత పడుతున్నాయి, అలాగే బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి, కాపులకు సంబంధించి, అలాగే రెడ్లకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి అందరూ కూడా మాకు ఇన్ని ఓట్లు వస్తున్నాయి, ఆ కులం నుంచి మాకు ఇన్ని ఓట్లు వస్తున్నాయని ఒక ఇద్దరు కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఒక మెజారిటీని కూడా చెప్పుకుంటే వైసీపీ అయితే కనుక మేము పెట్టుబడుతున్న 10,000 మెజారిటీతో నెగ్గుతామని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తుంటే 30,000 నుంచి 50,000 వరకు మెజారిటీతో అయితే పవన్ కళ్యాణ్ నెగ్గుతారని చెప్పేసి ఇటు జనసేనకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే రేపు పొద్దున 4వ తారీఖున ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ లోపు అయితే కనుక మేమే నెగ్గాము, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, మా ఎమ్మెల్యే వంగ గీత, డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ కూడా ఓ ప్రచారం అయితే కనుక భారీ ఎత్తున అయితే జరుగుతున్నప్పటికీ చూస్తే పిఠాపురంలో అయితే కనుక 2,36,000 ఓటింగ్ ఉంటే ఇప్పటికే 2,06,000 చిల్లర వరకు అయితే ఆ ఓటింగ్ అయితే జరిగాయి. దీనిలో ప్రధానంగా మహిళలకు సంబంధించి కూడా ఓట్లు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఇటు వైసీపీ అయితే కనుక మహిళల ఓట్లు మాకే పడతాయి, మేమే నెగ్గుతామని చెప్పేసి అటు వైసీపీ వర్గాలు చెప్తుంటే అన్ని వర్గాలు కూడా జనసేనకి అయితే కనుక మద్దతు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ నెగ్గించడం కోసం అన్ని వర్గాలు కూడా ఓటు వేసి ఆయన అయితే భారీ మెజార్టీతో నెగ్గిస్తారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో రెండు పార్టీల్లోనూ రెండు వర్గాల్లోనూ కూడా ఒక పక్క నుంచి మేమే విజయం సాధించామని చెప్పి చెప్తున్న ప్రచారం నేపథ్యంలో అయితే ఈ స్టిక్కర్ల వార్ అయితే నడుస్తుందని చెప్పాము.
నవీన్ రాజు, పిఠాపురం అంచనాలను అయితే పెంచింది. ఇంకో 4 రోజుల్లోనే కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరికాళ్ళే మేము గెలుస్తామంటున్న నేపథ్యంలో కొంత భద్రత ఏర్పాటు ఎలా చేశారు మరి రాబోయే రోజుల్లో గొడవలు జరగకుండా? పిఠాపురంలో చూస్తే కనుక రెండు పార్టీల మధ్య కూడా వైరం ఏ విధంగా ఉంటుంది, రెండు పార్టీల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి పక్క నుంచి అయితే ఇంటెలిజెన్స్ నుంచి అయితే కనుక అటు పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ నుంచి కానీ సమాచారం అయితే అందుతుంది. పిఠాపురంలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పిఠాపురంలో ఏ విధమైన ఘర్షణలు అల్లర్లు చోటు చేసుకున్నా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇప్పటికే ఎస్పీ కూడా అక్కడ ప్రకటించిన నేపథ్యంలో కాకినాడ కూడా అదే విధంగా ప్రకటన అయితే ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక వచ్చిందని చెప్పేసి అటు ఆ ప్రచారం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా పిఠాపురం కావచ్చు, అటు కాకినాడ కావచ్చు, రెండు నియోజకవర్గాల్లోనూ కూడా ఏ విధమైన అల్లర్లు జరగడానికి వీల్లేదు. జరిగితే కనుక తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజునైతే రెండు పార్టీల మధ్య ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలకు ఎవరైతే తావిచ్చారో, ఘర్షణలకు ఎవరు దిగారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే వారితో మాట్లాడటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లోనే కౌంటింగ్ తర్వాత మీరు ఏ విధమైన ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా వారికి వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు పిఠాపురం కావచ్చు, అటు కాకినాడ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా పోలీసులు ఇప్పటిగా మాట్లాడటం జరిగింది. మీరు ఎట్టి బస్సులోనే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణలు కనుక ఇలాంటి వివాదాలకు కనుక మీరు అవకాశం ఇస్తే కనుక చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని కూడా మీరు అదుపులో పెట్టుకుని ఏ విధమైన ఘర్షణ లేకుండా ఉండేందుకైతే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇటు కాకినాడ కావచ్చు, అటు పిఠాపురం కావచ్చు పోలీసులు అయితే కనుక ఇప్పటికే అలాగైతే వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పిఠాపురం సంబంధించి అయితే ఇప్పటికే బలగాం కూడా భారీ ఎత్తున అయితే తరలించి ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు జరగకుండా భారీగా బందోబస్తు కూడా దింపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలా 4వ తారీఖున అయితే ఏ పార్టీ నెగ్గుతుందో తెలియదు, కానీ అక్కడైతే ఘర్షణలు జరిగే అవకాశాలు అయితే కనుక ఎవరు ఓడిపోయిన వారు అలాగే నెగ్గిన ఇద్దరు మధ్య కూడా ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ చెప్తున్న నేపథ్యంలో మొత్తం యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు తీవ్రంగా అయితే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. నవీన్ రాజు, అలాగే బెట్టింగ్లు కూడా జోరుగా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. మరి బెట్టింగ్లపై పోలీసులు ఎలాంటి నిఘా పెట్టారు? బెట్టింగ్ ఇప్పటికే కాకినాడ కావచ్చు, ఇటు పిఠాపురం కావచ్చు భారీ ఎత్తున అయితే బెట్టింగ్లు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇటు కోట్ల రూపాయలని అలాగే స్థిరాస్తులను కూడా బెట్టింగ్లుగా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఎకరాలు కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కుతారని జనసేనకు సంబంధించిన నేతలు అయితే కనుక బెట్టింగ్లు వేస్తుంటే, అటు వైసీపీకి సంబంధించిన నేతలు కూడా కార్యకర్తలు చివరికి దిగువ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భారీ స్థాయిలో అయితే బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు స్థిరాస్తులు కావచ్చు, అంటే ఎకరాలు కూడా బెట్టింగ్లు వేస్తున్నారు. అదే విధంగా కోట్ల రూపాయలు అయితే కనుక బెట్టింగ్లు అయితే కనుక ఇప్పుడే అన్ని పార్టీ వాళ్ళు కూడా వేసుకున్న పరిస్థితి. అంటే ఒక పక్క నుంచి అయితే వీళ్ళు గెలుపు మీద పక్క నుంచి బెట్టింగ్లు జరుగుతుంటే మెజారిటీ మీద కూడా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే 50,000కు పైగా మెజారిటీ వస్తుందని చెప్పేసి కొంతమంది బెట్టింగ్లు వేస్తుంటే, కొంతమంది అయితే వంగ గీత కనీసం 10,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతుందని చెప్పి కొంతమంది బెట్టింగ్లు వేస్తారు. ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించి పక్క నుంచి అయితే కనుక రాష్ట్రంలో అధికారంలోకి అయితే వైసీపీ వస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూటమి అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, వైసీపీ అయితే ఓడిపోతుందని చెప్పి ఈ విధంగా కూడా అటు రాష్ట్రానికి సంబంధించిన ఆ పార్టీల మీద కావచ్చు, అలాగే ఇక్కడ సంబంధించిన నేతల మీద కూడా ఇక్కడ నుంచి అయితే కనుక బెట్టింగ్లు భారీ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజు.